సహజంగా కాంగ్రెస్ అంటే రెడ్ల ఆధిపత్యం ఉన్నది అంటారు, సహజమే. మొదటి నుంచి కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు అంటే ఎవరు ఉంటారంటే ఎక్కువ మంది లెక్క అంతా పెట్టుకుంటే ఓ పివి నరసింహరావు, జలగంగారావు తప్పితే మిగతా అంతా మా నరసన్నోళ్ళది వస్తుంది కథ. ఓకే, నేనంటే కాంగ్రెస్ పార్టీ అంటే అగ్రకులాల్లో రెడ్ల ఆధిపత్యం అనే మాట అందరం ఒప్పుకుంటాం. కానీ ఆ రెడ్లు కూడా ఏకకాలంలో 2 పదవుల కంటే దాటలే, 3 రాలే. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య, ఇద్దరు. జానారెడ్డి ఇద్దరు కొడుకులు, ఒకరు ఎమ్మెల్యే, ఒక ఎంపీ. లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు. ఏకకాలంలో ఇద్దరు పొందే కాడికి వచ్చిన కుటుంబాలు, కానీ మూడోది వచ్చిందా ఇప్పుడు రాలే. ఆ 2 మాలలు కూడా పొందగలుగుతారు, కానీ రెడ్లు పొందింది కూడా మాలలు పొందగలుగుతారు. మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి ఇద్దరు పొందినరా లేదా? కానీ 3 పదవులు ఏకకాలంలో రెడ్లకు ఉన్నాయి, ఇప్పుడేమన్నా లేవు, కానీ మాలలకు ఉన్నాయి. ఓకే, బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు? వెంకటస్వామి కొడుకేగా. చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? వెంకటస్వామి కొడుకే కాదు. పెద్దపల్లి ఎంపీ ఎవరు? ఈయన కొడుకేగా. అంటే ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీలో 3 పదవులు పొందేంత శక్తి వాళ్ళకు ఉన్నది. నేను భారతదేశంలో 20 రాష్ట్రాలకు పైగా తిరిగి వస్తున్న వర్గీకరణ అంశం మీద. దళిత వర్గాల నుంచి వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్త కుటుంబం స్థాయికి ఎదిగింది ఆ కుటుంబమే. వాళ్ళకు తెలంగాణలో వ్యాపారాలున్నాయి, భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలున్నాయి, భూములు ఉన్నాయి. దక్షిణాదిలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో వాళ్ళకు వ్యాపార సంస్థలు ఉన్నాయి. అంటే ఒక దళిత కుటుంబం 1,00,000 కోట్లకు పైగా ఎదిగిన కుటుంబం ఏదైనా ఉంటే వ్యాపార సంస్థలు ఉన్న కుటుంబం ఆ కుటుంబమే. మూడోది, ప్రధాన మీడియా దేశంలో దళితుల చేతులు ఎక్కడ లేదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రధాన మీడియా దేశంలో దళిత వర్గాల నుంచి ఎవరికి లేదు. కానీ V6 వెలుగు ప్రధాన మీడియా కదా. మరి V6 వెలుగు ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరి వాళ్ళ చేతులు ఉన్నది. అంటే భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబం అది. భారతదేశంలోనే దళిత వర్గాల నుంచి ఎదిగిన 1,00,000 కోట్ల రూపాయల సంపాదన గల కుటుంబం అది. భారతదేశంలోనే సొంత మీడియాని శక్తివంతంగా నడుపుకునేంత కుటుంబం అది. మాకు అందులో ఏమన్నా ఉన్నాయా? ఉంటే మేము ఉద్యమం వచ్చేదా? ఉద్యమం నిలబడేదా? లేవు. ఇట్లాంటి సమయంలో మళ్ళా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే. కానీ ఏ పార్టీలో లేనంత కాంగ్రెస్లో మాలల పలుకుబడి మాత్రమే, కాంగ్రెస్లోనే మాలల పలుకుబడి ఉంటాయి. ఆ పలుకుబడికి తలొగ్గడం వల్లనే జాప్యం జరుగుతుంది. 3 కారణాలు. సుప్రీంకోర్టులో ఆనాడు అఫిడవిట్ ఇవ్వకపోవడానికి కారణం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ ఒత్తిడే. ఆనాడు తీర్పు ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, బిల్లు పెట్టద్దని అడ్డం పడ్డది వీళ్ళే. ఆనాడు 2004 తీర్పు ప్రకారం రాష్ట్రాలకు అధికారం లేదు, పార్లమెంట్కు ఉన్నది అన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అడ్డం పడ్డది వాళ్ళే కదా. ఈ 20 ఏళ్ళు మేము చెలో ఢిల్లీ ఎందుకు పిలుపునిచ్చాం? మరి మేము పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెలో ఢిల్లీ ఇచ్చాం. ఎందుకంటే అప్పటి తీర్పు ప్రకారం 2004 తీర్పు ప్రకారం, అప్పటి తీర్పు ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టమని మేము పోరాటం చేశాం.